కర్ణాటక బెంగళూరు రాజధానిగా కలిగిన కర్ణాటక రాష్ట్రం 1973 దాకా మైసూర్ స్టేట్గా వ్యవహరింపబడేది. కర్ణాటక భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ పొరుగు రాష్ట్రాలు కలిగిన రాష్ట్రం కర్ణాటక. భారతదేశంలోని 6వ అతి పెద్ద రాష్ట్రం కూడా కర్ణాటక. కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ గా వాజుభాయ్ వాలా, ఇక్కడ చీఫ్ జస్టిస్ గా ఎన్వి అంజూరియా ఉన్నారు. చీఫ్ మినిస్టర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ సిద్ధరామయ్య గారు ఉన్నారు. 31 districts, 234 constituencies తోటి 6 crores 11 lakhs populations తోటి ఇండియాలోనే 8th పాపులేటెడ్ స్టేట్ గా కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. 3.36% లిటరసీ రేటు తోటి ఇండియాలో 23rd ర్యాంకింగ్ లో ఉంది కర్ణాటక స్టేట్. ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష కన్నడ. గోల్డ్, జునైట్, క్రోమైట్, ఐరన్ ఓర్ ప్రధానంగా ఇక్కడ జరిగే మైనింగ్. అయితే కర్ణాటక రాష్ట్రం ప్రధానంగా అగ్రికల్చర్ బేస్డ్ జీడిపి ఉన్న రాష్ట్రం. ఇక్కడ సిల్క్, అగర్బత్తీలు మరియు ఇతర మైనింగ్ పదార్థాలు ఎక్స్పోర్ట్ కూడా చేయబడతాయి. గ్రీనరీ ఎక్కువగా ఉండే కర్ణాటక రాష్ట్రం ఇక్కడి వైల్డ్ లైఫ్ శాంచురీస్ కి పెట్టింది పేరు. అయితే కర్ణాటక రాష్ట్రం మరొక దానికి ఎంతో ఫేమస్, అది కర్ణాటక స్టేట్ కాఫీ. కర్ణాటక కాఫీ ఎక్స్పోర్ట్ కూడా చేయబడుతుంది. ప్రధానంగా హిల్ స్టేషన్స్ కలిగిన కర్ణాటక స్టేట్ లో కాఫీ చాలా బాగా పండుతుంది. స్పైసెస్ కూడా కర్ణాటక స్టేట్ నుంచి కాఫీ ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ఇక్కడి స్పైసెస్ కూడా వరల్డ్ ఫేమస్. యక్షగాన, గోంబే వంటి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ ఎంతో ఫేమస్. అయితే బిసిబెల్లిబాత్, మైసూర్ పాక్, హల్వా ఇలాంటి అద్భుతమైన వంటకాలు కూడా కర్ణాటక రాష్ట్ర సొంతం. ఎన్నో వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్ మరియు హిల్ స్టేషన్స్ తో కూడిన కర్ణాటక రాష్ట్రం టూరిజం గా కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి కూర్గ్ హిల్స్, చిక్మంగళూర్, మైసూర్ ప్యాలెస్, హంపి మరెన్నో దేవాలయాలు, మౌంటైన్ రేంజెస్ ఇక్కడ టూరిస్ట్ ని వరల్డ్ వైడ్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రం స్టేట్ సింబల్స్ గా ఇక్కడి రాష్ట్ర పక్షి నీలకంఠ పక్షి, రాష్ట్ర పుష్పం లోటస్, రాష్ట్ర చెట్టు శాండల్వుడ్, రాష్ట్ర జంతువు ఆసియాటిక్ ఎలిఫెంట్. కర్ణాటక రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే హిందూ పండుగలు చాలా ఎక్కువ. అందులో గణేష్ చతుర్థి, దసరా, ఉగాది, సంక్రాంతి, పట్టడల్ డాన్స్ ఫెస్టివల్, కంబాల పండుగ, హంపి పండుగ ఇక్కడ చాలా వైవిధ్యంగా జరుపుకుంటారు. ప్రధానంగా హిందువులుండే కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, హంపి విరూపాక్ష దేవాలయం, శృంగేరి శారదాంబ దేవాలయం, శృంగేరిలోనే ఉన్న విద్యాశంకర దేవాలయము, భక్కల్ మురుడేశ్వర్ దేవాలయము, గోకర్ణ మహాబలేశ్వర ఆలయము, బేలూర్ చెన్నకేశవ దేవాలయము, కోలార్ కోటిలింగేశ్వర దేవాలయము, పట్టడకల్ మల్లికార్జున దేవాలయము, బల్లిగావి కేదారేశ్వర దేవాలయము, అలాగే ధర్మస్థలిలోని శివాలయము ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు. పరశురామ క్షేత్రంగా కూడా పిలువబడే కర్ణాటక రాష్ట్రం తమ సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ కి మరియు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ కి కూడా పుట్టినిల్లని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ప్రవహించే నదులు కృష్ణ, పెన్న, తుంగభద్ర, గురుపుల, నేత్రావతి మరెన్నో చిన్న ట్రిబ్యూటరీస్ కూడా కర్ణాటక రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నాయి.